హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ముందుగా మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని చూడండి. అలాగే మన వీడియోకి అయితే లైక్ చేయడానికి ట్రై చేయండి. మన వీడియో కన్నా నచ్చినట్లయితే. అలాగే నేనైతే ఈరోజు ఏం చెప్పాలనుకుంటున్నానంటే, యాజ్ పర్ ప్రోమో నామినేషన్స్లో ఏమేమి జరిగాయి, ఎలా జరిగింది, ఎవరెవరికైతే పడింది, ఎవరిది దాంట్లో తప్పు అనేసి నా ఒపీనియన్ షేర్ చేసుకోవాలి అని చెప్పేసి నేనైతే అనుకుంటున్నానండి. ఇంకా ఎవరైనా కామెంట్ చేయాలి అనుకుంటే ఈ వీడియో కింద కామెంట్ అయితే చేయండి. ఇప్పుడైతే మనం ఎపిసోడ్లోకి ఏమేమి జరిగింది ప్రోమో అని చెప్పేసి మనమైతే వెళ్ళిపోదాము. లిస్ట్లో ఎవరెవరు ఉన్నారు అని చెప్పేసి కూడా దీని గురించి అయితే మాట్లాడుకుందాము. అలాగే నామినేషన్స్ ఏ ప్రాసెస్లో జరుగుతాయి అని కూడా నేనైతే మార్నింగ్ ఒక వీడియో అయితే చేశాను. మన TCF వ్లాగ్స్లో అయితే ఉంటుంది. అది ఫస్ట్ ప్రోమో గురించి అయితే నేను ఒక వీడియో చేసి మన ఛానల్లో అయితే అప్లోడ్ చేయడం జరిగిందండి. అక్కడికి వెళ్ళి మీరు కావాలనుకుంటే చూడండి. ఈ రోజు వచ్చేసి సెకండ్ ప్రోమో గురించి నేనైతే మాట్లాడాలనుకుంటున్నాను. ఏంటంటే ఇప్పుడు మామూలుగా బొమ్మలన్నీ ఉంటాయి. ఉన్నప్పుడు మన బొమ్మ మనం కాకుండా వేరే వాళ్ళైతే పట్టుకొని సేఫ్ జోన్లోకి అయితే వెళ్ళాలి. ఆ సేఫ్ జోన్లో ఉన్న వాళ్ళు వచ్చేసి సేఫ్ జోన్లోకి పోతారు. ఎవరైతే లాస్ట్లో మిగిలిపోతారో వాళ్ళు వచ్చేసి నామినేషన్ జోన్లో అయితే ఉంటారు అని చెప్పేసి బిగ్ బాస్ అయితే క్లారిటీగా చెప్పారండి. చెప్పిన తర్వాత వాళ్ళు వచ్చేసి ఒకరినైతే నామినేషన్ చేయాలి. అలాగే వాళ్ళల్లో ఉన్న ప్లస్ పాయింట్స్ కూడా వాళ్ళైతే చెప్పుకోవాలండి. అలాగే చెప్పుకునే వచ్చేసి తనుజ వచ్చేసి శారీ కట్టుకొని అయితే ఈ గేమ్ అయితే ఆడింది. మీరు బాగా గమనించినట్లయితే మీకు అర్థమవుతుంది. ఆమె ఇంటెన్షనల్గా కావాలని చెప్పే శారీ కట్టుకొని అయితే ఆడడము, అలాగే సేఫ్ జోన్ ముందుగా పోకుండా లాస్ట్లోనే నిలబడిపోయి నామినేషన్ చేయడము, ఇవన్నీ కూడా ఇంటెన్షనల్గా జరిగిందనేసి నేనైతే అనుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారో కింద కామెంట్స్లో అయితే చెప్పండి. అలా కాదు అంటే మామూలుగా మనకు సెటప్, మనకి ఏదైతే రూల్స్, ఏ ప్రాసెస్ జరుగుతుంది అని చెప్పిన తర్వాత కూడా చాలా టైం అయితే ఉంటుంది. వాళ్ళు డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి కానివ్వండి, ఇలాంటివన్నిటికీ కూడా చాలా టైం అయితే ఉంటుంది. అలా టైం ఉన్నప్పటికీ కూడా ఆమె చేంజ్ చేసుకోకుండా శారీలోనే ఆడుతుంది అంటే సరిగా పరిగెత్తలేక లాస్ట్లోనే నిలబడిపోయింది అని చెప్పేసి అనుకోవాలనుకునిందో ఏమో మరి తెలియదు, కానీ శారీతోనే ఆడడం అయితే జరిగిందండి. ఇది అంతా కూడా ఇంటెన్షనల్గా చేసిందనేది నా అభిప్రాయము. ఇంకా మార్నింగ్ ప్రోమోలో చూసినట్లయితే రీతు గారికి, సంజన గారికి, వీళ్ళిద్దరికైతే డిస్కషన్ అయితే జరిగింది. ఇప్పుడు సెకండ్ ప్రోమోలో ఎవరెవరికి జరిగింది డిస్కషన్ అని చెప్పేసి మనమైతే చూద్దాము. ఫస్ట్ వచ్చేసి నామినేషన్ లిస్ట్లో ఎవరెవరు ఉన్నారు అని చెప్పేసి నేనైతే ఇప్పుడు చెప్తాను. ఫస్ట్ వచ్చేసి సంజన గారు ఉన్నారు, తనుజ, కళ్యాణ్, సుమన్ శెట్టి గారు, రాము, భరణి, సాయి శ్రీనివాస్, వీళ్ళందరూ కూడా నామినేషన్స్లో అయితే ఉన్నారు అని చెప్పేసి బయట టాక్ అయితే ఉందండి. అలాగే ఇమాన్యుల్ ఉన్నాడా లేదా అంటే 50-50 ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఇమాన్యుల్ నామినేషన్స్లో ఉన్నారా లేదా అని చెప్పేసి. ఈ వీక్ కూడా నామినేషన్స్లో ఇమాన్యుల్ లేకపోతే కంపల్సరీగా బయటికి వెళ్ళే ఛాన్సెస్ అయితే హైగా ఉంటాయండి. ఎందుకంటే ఇప్పటికి పూర్తి 8 వీక్స్ అయితే అయిపోయింది. ఈ 8 వీక్స్లో కూడా ఇమాన్యుల్ అయితే ఒక్కసారి కూడా నామినేషన్స్లోకి అయితే రాలేదండి. నామినేషన్స్ లేక రాకుండా ఈ 9th వీక్ ఒకవేళ నామినేషన్స్లోకి వస్తే అతను ఎవరైతే ఇమాన్యుల్ ఫ్యాన్స్ ఉన్నారో వాళ్ళు జాగ్రత్తగా ఓట్స్ వేసి గెలిపించుకుంటేనే ఇమాన్యుల్ అయితే ఇంకా సర్వైవ్ అవ్వగలుగుతాడు. అలా కాదు ఇప్పుడు నేను నామినేషన్స్లో ఉన్నాను కదా నాకు ఓటు వేయండి అంటే అక్కడ వేయడానికి ఎవరు సిద్ధంగా లేరండి. ఇంకా ఫ్యాన్స్ కాబట్టి వేస్తే వేయొచ్చు, కానీ చాలా మంది మటుకు వేయడానికి అయితే రెడీగా ఉండరు. సో ఇమాన్యుల్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో ఈ వీక్ ఒకవేళ ఇమాన్యుల్ నామినేషన్స్లో ఉంటే కంపల్సరీగా చూసుకొని మీ అభిమానాన్ని అయితే గెలిపించుకోవడానికి ట్రై చేయండి. అలాగే ఇప్పుడు నామినేషన్స్లో ఉన్నారు అని చెప్పాను కదా, వాళ్ళల్లో మీ మద్దతు ఎవరికి తెలియజేస్తున్నారు అనేది కూడా కింద కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా ఓకే, ఇదంతా అయిపోయింది. తనుజ వచ్చేసి ఇమాన్యుల్ని అయితే నామినేషన్ చేస్తుందండి. ఏదంటే నాకు ఎప్పుడు నువ్వు సపోర్ట్ చేయవు, నాకు సపోర్ట్ చేయవు అనే దాని మీదనే నామినేషన్ అయితే వేస్తుంది. చెప్పాలంటే ఇమాన్యుల్ ఫస్ట్ నుంచి కూడా తనుజ మీద చాలా బాగా స్టాండ్ తీసుకున్నాడు. అలాగే చాలా బాగా సపోర్ట్ అయితే చేశారండి ఇమాన్యుల్ వచ్చేసి తనుజ గారికి. అలా కాకుండా తనుజ ఏం చెప్తుందంటే నాకు ఎప్పుడు సపోర్ట్ చేయలేదు, ఏదన్నా టాస్క్ ఉన్నప్పుడు మాత్రం సపోర్ట్ చేశారు కానీ సపోర్టివ్గా నాకైతే ఎప్పుడు నిలబడలేదు అనేసి
తనుజ అయితే చెప్తూ ఉంటుందండి. అప్పుడు ఇమాన్యుల్ ఏమంటారు, నాకు ఎప్పుడైతే నేను భుజానికి ఎత్తుకున్నాను నా సపోర్టర్స్ని, ఒకవేళ నాకు భుజం నొప్పిగా ఉంది అంటే నేను కంపల్సరీగా దింపేస్తాను, నాకు ప్రాణం పోతుంది అని చెప్పేస్తే అంతవరకు నేను ఎందుకు ఎత్తుకోవాలి, అలాంటి టైంలో నేనైతే దింపేస్తాను అనేసి ఇమాన్యుల్ అయితే చెప్తా ఉంటాడు. అంతగా నొప్పిగా ఉన్నప్పుడు నువ్వెందుకు భుజానికి ఎత్తుకుంటావు, నువ్వు భుజానికి ఎత్తుకోని అవసరం లేదంటే ఇమాన్యుల్ వచ్చి చెప్తాడు, అందుకోసమే నేనైతే దింపేస్తున్నాను అన్నట్లుగా ఇమాన్యుల్ అయితే చెప్తారండి. నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా డెమాన్ పవన్ వచ్చేసి సాయి అంటాడు. సాయి వచ్చేసి తనుజ అయితే అంటుందండి. ఇక్కడ వచ్చేసి భరణి గారికి తనుజ గారికి ఇద్దరికైతే గొడవ అయితే పడుతుందండి. పడినప్పుడు చాలా మంది ఫ్యాన్స్ కూడా ఇదే జరగాలి అంటే బాండ్స్ అని చెప్పేసి వీళ్ళ గేమ్ అయితే ఆగిపోతుంది అనే ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఇప్పుడు వాళ్ళిద్దరికి పడినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారనేసి నా అభిప్రాయము. తనుజ వచ్చేసి ఏమని నామినేషన్స్ పాయింట్స్ పెడుతుంది అంటే నాకు సరిగా సపోర్ట్ చేశారు అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా అనుకుంటున్నారు కదా, ఏదైతే టాస్క్ ఉందో ఆ టాస్క్లో అతనైతే నాకు సపోర్ట్ చేశారు అని చెప్పేసి తనుజ అంటుంది. ఇంకా బర్నీ గారు ప్లస్ పాయింట్స్ చెప్పుకోవాలి కదా అని చెప్పేసి ప్లస్ పాయింట్స్ అంటే ఆమె కంటే నేను చాలా బాగా ఆడుతున్నాను అని చెప్పేసి బర్నీ గారు చెప్తారు. చూసినట్లయితే మనం ఫస్ట్ వీక్ నుంచి కూడా బర్నీ గారు గేమ్స్ ఏదైతే ఉన్నాయో సేఫ్గా ఆడుతున్నారనే కానివ్వండి, గేమ్స్ అయితే చాలా సూపర్గా ఆడుతున్నారండి. అతనికి వయసుకు మించి కూడా ఎఫర్ట్స్ అయితే పెట్టి గేమ్స్ అయితే చాలా బాగా ఆడినాడు. కళ్యాణ్తో పోటీ పడినప్పుడు బాగా ఆడినాడు. డెమాన్ పవన్ కంటే కూడా అతని వయసు పెద్దది కావచ్చు, కానీ గేమ్ అయితే చాలా సూపర్గా ఆడినాడు. ఆ పాయింట్స్ అయితే బర్నీ గారు అయితే చెప్తారు. బర్నీ గారు చెప్పినప్పుడు తనుజ ఏమంటుందంటే ఏమంటుంది, నేను వీక్ అనేసి అతను అనుకుంటున్నాడు, నేను ఆడలేనేమో అని చెప్పేసి అతను అనుకుంటున్నాడు అని చెప్పేసి తనుజ అయితే పాయింట్ రేస్ చేస్తుందండి. అప్పుడు బర్నీ గారు ఏమంటారు, ఇది నీకు ఇప్పుడు అనిపించిందా లేదంటే అప్పుడే అనిపించిందా అంటే నాకు అప్పుడే అనిపించింది అని చెప్పేసి తనుజ అయితే అంటుందండి. అప్పుడే అనిపించినప్పుడు నువ్వెందుకు మాట్లాడలేదు, ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నావు అంటే నేను మాట్లాడాలి అనుకున్న ప్రతిసారి మీరు ఇమాన్యుల్ అంటారు, లేదంటే దివ్య అంటుంటారు. అలాంటప్పుడు తనుజ గొంతు అయితే మూసుకుపోతుంది మీరు అలాగా మాట్లాడినప్పుడు అని చెప్పేసి తనుజ అయితే అంటూ ఉంటుందండి. అన్నప్పుడు మీరు పర్సనల్ అని చెప్పేసి బర్నీ గారు అయితే అంటూ ఉంటారు కదా, అన్నప్పుడు తనుజ ఏమంటుంది, మీకు పర్సనల్ అనిపిస్తే మీ పర్సనల్ తీసుకెళ్ళి బయట పెట్టుకోండి, అలా కాకపోతే ఇక్కడైతే ఇవన్నీ కూడా కుదరవు అని చెప్పేసి తనుజ అయితే అంటూ ఉంటుందండి. ఇక్కడ వచ్చేసి బాండ్స్ అని చెప్పేసి నేనైతే బయటికి వెళ్ళాను కదా, ఈ బాండ్స్ వల్లే నా గేమ్ అయితే అఫెక్ట్ అయిపోయింది, నేనైతే బయటికి అయితే వెళ్ళిపోయాను, మళ్ళీ అయితే తిరిగి వచ్చాను, కానీ నువ్వు ఆ బాండ్స్ వల్ల నువ్వే బయటికి వెళ్ళి మళ్ళీ తిరిగి వస్తే నీకు ఆ సిచ్యువేషన్ ఎలా ఉంటుంది అని చెప్పేసి నీకే అర్థం అవుతుంది అని చెప్పేసి అంటారు. ఇక్కడ వచ్చేసి లాజిక్ ఎలా మిస్ అయ్యారో నాకైతే అర్థం కావటం లేదండి. అతనంటే ఓట్స్ పడక ఎలిమినేషన్ అయిపోయి బయటికి వెళ్ళారు, అదేదో మళ్ళీ ఛాన్స్ వచ్చేసి రీఎంట్రీ అని చెప్పేసి శ్రీజ రీఎంట్రీ, బర్నీ గారు రీఎంట్రీ అని చెప్పేసి శ్రీజకి మళ్ళీ అన్ఫేర్ అయితే జరిగి శ్రీజ మళ్ళీ బయటికి అయితే వెళ్ళిపోయింది కాబట్టి బర్నీ గారికి మళ్ళీ ఓట్స్ వేసి గెలిపించుకున్నారు కాబట్టి బర్నీ గారు అయితే మళ్ళీ హౌస్లో ఉన్నారు. అంతేకానివ్వండి, ఒకవేళ తనుజ గారిని వెళ్ళిపోతే బయటికి మళ్ళీ రీఎంట్రీలు అనేటివి ఏమి ఉండవు. ఒకవేళ ఆ సిచ్యువేషన్ తనకు అర్థమైనా కూడా అప్పటికి ఏమీ చేసుకోలేదు. ఇది వచ్చేసి నాకు ఆ పాయింట్ బేస్లెస్ అనేసి నాకు అనిపించింది. మీరేమంటారో కింద కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. ఇక్కడికైతే ప్రోమో వేశారు. ఈ వీక్ అంటే 9th వీక్ ఎలిమినేషన్లో వచ్చేసి సాయి శ్రీనివాస్ ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి అని చెప్పేసి చాలామంది అయితే అంటున్నారు. ఇంతకీ మీ సపోర్ట్ ఎవరికో కింద కామెంట్స్లో అయితే చెప్పండి. ఇది చిన్న అప్డేట్ ఇవ్వాలనేసి నేనైతే అనుకున్నాను. ఇంకా నెక్స్ట్ వీడియోతో మళ్ళీ అయితే కలుసుకుందాము. ఏదైనా అప్డేట్స్ ఉంటే మీకు క్విక్గా అప్డేట్ చేయడానికి అయితే నేను ట్రై చేస్తాను. సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉన్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, ఇది ఒక్కటే మిమ్మల్ని అయితే అడుగుతున్నాను. అలాగే లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. నాకు ఇన్ని రోజుల నుంచి సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరున చాలా థ్యాంక్స్ అండి. అలాగే నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి, నేనైతే ఇంకా రివ్యూస్ ఇవ్వడానికి ట్రై చేస్తూ ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ఇంకొక వీడియోతో మళ్ళీ అయితే కలుసుకుందాం. ఓకే అండి, బాయ్.